హాయ్ ఫ్రెండ్స్, అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి మొదటి విడత పంట పెట్టుబడి సాయాన్ని ఈ నెల 20వ తేదీనే విడుదల చేయనున్నట్లు మనకు తాజాగా అప్డేట్ అయితే వచ్చిందండి. 3 విడతల్లో 20,000 రూపాయల పెట్టుబడి సాయం వేస్తామని కూటమి రైతులకైతే హామీ ఇచ్చింది. మొదటి విడతగా ఈ నెల వేస్తే రెండో విడత ఎప్పుడు వేస్తారు, మూడో విడత ఎప్పుడు వేస్తారు, ఏ విడతలో రైతులకు ఎంతెంత పెట్టుబడి సాయం వేస్తారు అనే అప్డేట్ కూడా మనకు తాజాగా వచ్చింది. కౌలు రైతులు అయిన వారికి కూడా పంట పెట్టుబడి సాయం ఇస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం ఈ దఫా మాత్రం కౌలు రైతులకు ఇవ్వడం లేదు అని తెలుస్తూ ఉంది. మరి కౌలు రైతులకు ఎప్పుడు ఇస్తారు, ఏ విధంగా ఇస్తారు తదితర పూర్తి సమాచారం అయితే నేను మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే పథకాల సమాచారాన్ని మీరు ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ద్వారా చూసి తెలుసుకుంటూ ఉండడం కోసం ఈ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్ళినట్టయితే గత నెల రోజుల నుంచి రైతుల నుంచి అన్నదాత సుఖీభవ పథకానికి దరఖాస్తులు తీసుకొని అర్హుల జాబితా అయితే రూపొందించడం జరిగింది. రాష్ట్రంలో 46 లక్షల మంది రైతులు ఈ అన్నదాత సుఖీభవ పథకానికి అర్హులుగా ప్రభుత్వం అయితే గుర్తించి ఈ నెల 20వ తేదీన మొదటి విడతగా పంట పెట్టుబడి సాయం అయితే వేయబోతా ఉంది. పిఎం కిసాన్ నిధులతో కలుపుకుని రాష్ట్ర ప్రభుత్వం 20,000 రూపాయల ఆర్థిక సహాయం 3 విడతల్లో వేస్తూ ఉండగా మొదటి విడత ఈ నెల 20వ తేదీన కేంద్ర ప్రభుత్వం తరపున 2,000 రూపాయల పిఎం కిసాన్ నిధులను విడుదల చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వానికైతే సమాచారం వచ్చింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా అలర్ట్ అయి తమ వంతుగా మొదటి విడతలో 5,000 రూపాయల పంట పెట్టుబడి సాయాన్ని వేయడానికి సిద్ధమైంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం 5,000 రూపాయలు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పిఎం కిసాన్ 2,000 రూపాయలతో కలుపుకొని మొత్తంగా ఈ నెల 20వ తేదీన 46 లక్షల మంది రైతుల ఖాతాలో 7,000 రూపాయల చొప్పున మొదటి విడతలో ఈ పంట పెట్టుబడి సాయాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కలిపి రైతులకు ఇవ్వబోతూ ఉందండి. ఈ నెల 20వ తేదీనే పిఎం కిసాన్ నిధులను విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వం అయితే భావించింది. అదే రోజున రాష్ట్ర ప్రభుత్వం కూడా తమ వంతుగా ఈ అన్నదాత సుఖీభవ నిధులను అయితే విడుదల చేస్తుంది. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ఏదైనా ఈ తేదీలో మార్పు చేస్తే తప్ప ఈ నిధుల ఆటంకానికి ఎలాంటి అడ్డంకులు లేవు. ఇక రెండవ విడతగా పిఎం కిసాన్ నిధులు అక్టోబర్ నెలలో విడుదల చేస్తారు. ఎప్పటిలాగే రాష్ట్ర ప్రభుత్వం 5,000 రూపాయలు, కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ నిధులు తమ వంతుగా 2,000 రూపాయలతో మొత్తంగా రెండవ విడత అక్టోబర్లోనూ 7,000 రూపాయల నిధులను పంట పెట్టుబడి సాయంగా రైతుల ఖాతాలో అయితే వేస్తారు. ఇక మూడవ విడతకు వచ్చేసరికి జనవరి నెలలో ఈ పిఎం కిసాన్ నిధులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తుంది. కేంద్రం తరపున 2,000 రూపాయలు, రాష్ట్రం తరపున 4,000 రూపాయలు, మొత్తంగా 6,000 రూపాయలు జనవరి నెలలో ఈ అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ నిధుల విడుదలైతే జరుగుతుంది. ఈ విధంగా మొదటి విడత 7,000, రెండవ విడతలో 7,000, మూడవ విడతలో 6,000 రూపాయల చొప్పున ఈ పథకానికి సంబంధించి 3 విడతల్లో ఈ రైతులకు పంట పెట్టుబడి సాయం కింద 20,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే అందిస్తాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 93 లక్షల మంది రైతులైతే ఉన్నారు. అంటే భూమి ఉన్న వారందరూ రైతులే. అయితే ఇందులో ప్రభుత్వ ఉద్యోగులు, రాజకీయ నాయకులు, వివిధ పదవులు అనుభవిస్తున్న వారు, అలాగే ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవారు, వ్యవసాయేతర భూములు కలిగిన వారు తదితర విభాగాలను మినహాయించినట్లయితే రాష్ట్రంలో 79 లక్షల మంది రైతులైతే ఉంటారు. అయితే రేషన్ కార్డు ఆధారంగా చేసుకుని ఒక్కో రేషన్ కార్డులో ఒకరికి మాత్రమే ఈ అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేస్తూ ఉన్న నేపథ్యంలో, అంటే ఒక కుటుంబంలో 2 పేరుతో 3 పేరుతో భూములు ఉండి వారికి రేషన్ కార్డు ఉన్నట్లయితే ఒకరికి మాత్రమే పథకం వర్తిస్తుంది. కాబట్టి ఈ విధంగా స్క్రూనిటీ చేసిన తర్వాత రేషన్ కార్డుకు ఒకరిని మాత్రమే సెలెక్ట్ చేసినట్లయితే రాష్ట్రంలో 46 లక్షల మంది రైతులు ఈ అన్నదాత సుఖీభవ పథకానికి అర్హులుగా రాష్ట్ర ప్రభుత్వం అయితే గుర్తించింది. అయితే కౌలు రైతులకు కూడా అన్నదాత సుఖీభవ పథకం ద్వారా 20,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించింది. వీరికి పిఎం కిసాన్ నిధులైతే రావు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వమే 20,000 రూపాయల నిధులను తమ సొంతంగా ఈ కౌలు రైతులకు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నప్పటికీ కౌలు రైతులకు ఇంకా కౌలు గుర్తింపు కార్డులు ఇవ్వనందున ఈ విడతలో వారికి నిధులు వేయడం లేదు. వర్షాకాలం పంటలు మొదలయ్యాక కౌలు రైతులను గుర్తించి వారికి కౌలు గుర్తింపు కార్డులు ఇచ్చిన తరువాత రాష్ట్ర ప్రభుత్వం వారికి 20,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అయితే ఇస్తుంది. అంటే ఈ 20వ తేదీ కౌలు రైతులకు ఎలాంటి పంట పెట్టుబడి సాయం అయితే అందదు. వర్షాకాలం పంటలు వేసిన తర్వాతే
కౌలు రైతులను గుర్తించడము, వారి జాబితా సిద్ధం చేయడము, సొంతంగా రాష్ట్ర ప్రభుత్వమే 20,000 రూపాయల పంట పెట్టు సాయాన్ని ఈ కౌలు రైతులకు అందించడం అనేది జరుగుతుంది. కౌలు రైతులకు మొదటి విడత పంట పెట్టుబడి సాయం ఎప్పుడనేది రాష్ట్ర ప్రభుత్వం ఇంకా నిర్ణయించలేదు. కాబట్టి దానికి సంబంధించి పూర్తి అప్డేట్ ఎప్పుడైనా వచ్చిందంటే వెంటనే మన పవన్ టాక్స్ తెలుగు ఛానల్ మీకు పూర్తి సమాచారం అందిస్తుంది. ఎప్పటికప్పుడు ఈ అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి అప్డేట్ని మీరు ఈ ఛానల్ ద్వారా చూసి తెలుసుకుంటూ ఉండడం కోసం ఈ ఛానల్ని వెంటనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా ఈ నెల 20వ తేదీ పిఎం కిసాన్ అన్నదాత సుఖీభవ మొదటి విడత 7,000, అలాగే అక్టోబర్ నెలలో 7,000, జనవరి నెలలో 6,000 రూపాయల చొప్పున 3 విడతల్లో రైతులకు 20,000 రూపాయల పంట పెట్టుబడి సాయాన్ని అందించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సిద్ధమయ్యాయండి. కాబట్టి ఈ నెల 20వ తేదీనే పిఎం కిసాన్ అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రాష్ట్రంలో ఉన్న 46 లక్షల మంది రైతులకు ఈ మేరకు 7,000 రూపాయల చొప్పున పంట పెట్టుబడి సాయం అయితే అందుతుంది. నమస్కారం.